కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టు మీరేమైనా గుర్తుపట్టారా? అక్కకు హక్కులు లేవా? కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు, కుట్రలపై ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు. వి స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్. చివరన జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదం అంటూ చూస్తున్నాం. 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల ఉత్కంఠ. కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ అంటూ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసినటువంటి లేఖ వ్యవహారం, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజు రోజుకు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. కవితకు మద్దతుగా వాట్సాప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువెత్తున్నాయి. కొన్ని పోస్టులు ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అయితే ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ వర్సెస్ కవిత చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. కేటీఆర్ వర్గం వర్సెస్ కవిత వర్గం ఇక సోషల్ మీడియాలో బండ బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. బండ బూతులు అంటే బండ బూతులు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏ విధంగా సోషల్ మీడియాను తనకు అనుగుణంగా మార్చుకొని అసలు విలువ లేకుండా నడుపుతున్నాడో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు సొంత చెల్లిపైనే కేటీఆర్ తన యొక్క అనుచరులతోటి బండ బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. అంటే ఎంత దిగజారిండో ఒక్కసారి అర్థం చేసుకోండి కేటీఆర్. మీరు ఒక్కసారి ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి తన చెల్లె షర్మిలాను ఏ విధంగా చాలా దారుణంగా విలువలు లేకుండా ఏ విధంగానైతే చెల్లెని టార్గెట్ చేసి ఆమె యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసిండో మనందరం కూడా గమనించినాం. ఈరోజు కేటీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే సేమ్ తన యొక్క చెల్లిని, తన తోడబుట్టిన చెల్లి కదా, రక్తం పంచుకున్న చెల్లి కదా, కనీసం విలువలు ఉండాలి కదా, ఆ విలువలు మరిచి అధికారం కోసం ఎంతగా దిగజారిండో ఒక్కసారి మీరు గమనించండి. కేటీఆర్ లాంటి నీచాతి నీచుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఎంత నీచంగా చూసినా మనం చూస్తాం. బీజేపీ పైన ఎంత నీచంగా మాట్లాడుతారో, ఎంత నీచంగా ఆ సోషల్ మీడియాలో ఆ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసిన మనందరం కూడా గమనించినాం. సొంత చెల్లిని కూడా, రక్తం పంచుకు పుట్టినటువంటి సొంత చెల్లిని కూడా సోషల్ మీడియాలో దారుణంగా తన అనుచరులతోటి బూతులు తిట్టేస్తామంటే వీడు మనిషా లేకపోతే గాడిదా? వీడు మనిషి పుట్టుక పుట్టిండా? ఏ పుట్టుక పుట్టిండు వీడు అసలు? ఇప్పటికైనా కేసీఆర్ నీ కొడుకును కంట్రోల్ చేసుకోవా, సిగ్గుండాలి కొంచెమైనా. తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు మీరిద్దరు కలిసి, అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి. సొంత బిడ్డను, సొంత చెల్లెను కూడా అని చూడకుండా ఇష్టారీతన పోస్టులు పెడతా ఉన్నారు. ఇది ఎక్కడే నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ కల్చర్? సిగ్గుండాలి కదా.